ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. డిఎన్ఏ పరీక్షల సాయంతో ఇప్పటివరకు 184 మంది డెడ్ బాడీల్ని గుర్తించినట్టు వెల్లడించారు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సాంఘ్వి. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో డిఎన్ఏ టెస్టులు కొనసాగుతున్నాయి. డెడ్ బాడీల్ని గుర్తించేందుకు మృతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ సిబ్బంది డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం యావత్ ప్రపంచాన్నే కుదిపేసినటువంటి ఒక దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విమాన ప్రమాదం జరిగింది. కొన్ని వందల కుటుంబాల్లో విషాదం నింపింది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. దాంట్లో గుర్తు పట్టలేనంతగా వాళ్ళు మంటలో కాలిపోయారు. చాలా హృదయ విదారకమైనటువంటి ప్రమాదం జరిగింది. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళని గుర్తించే ప్రక్రియ జరుగుతుంది. డిఎన్ఏ టెస్టులు కొనసాగిస్తూ ఉన్నారు. సో మృతుల్ని కొంతమందిని అయితే గుర్తించారు. ఇంకా చాలామంది మృతులను గుర్తించాల్సినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది.